నేతలెందరో మారినా బిజ్జంకి మండల రాత మారలేదని, కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్న హామీలే తప్ప ఆచరణలో శూన్యమని కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అఖిలపక్ష నాయకులతో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలలో కలపాలని బెజ్జంకి మండల ప్రజల తరపున కరీంనగర్ జిల్లా పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. తీసేసి సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల తర్వాత బెజ్జంకిని తిరిగి కరీంనగర్లో కలుపుతామన్నారు. ఇంతవరకు 2 సంవత్సరాలు అయింది, బెజ్జంకిని కరీంనగర్లో కలపడం లేదు. ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల లోపు కలిపితే మాకు న్యాయం జరుగుతుంది. వెంటనే బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని మా అఖిలపక్షం అందరి ప్రజల కోరిక మేరకు స్టూడెంట్కు అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి. బస్సులు రాకపోకలకు అన్నిటికీ ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2-3 రోజులలో కార్యాచరణ రిలీజ్ చేసి మేము నిరాహార దీక్షల కోసం స్టార్ట్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ నాయకులైనా కూడా ఓటు బ్యాంకు కోసము దీన్ని నేను బెజ్జంకిలో తిరిగి కలుపుతా, ఇది ఖచ్చితంగా చేస్తామని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేణుకుంటలో సమావేశం జరిగినప్పుడు తప్పకుండా బెజ్జంకిలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా చేస్తారని మేము ఆశ పెట్టుకోవడం కూడా జరిగింది. గౌరవ స్థానిక ఎమ్మెల్యే సోంపల్లి సత్యనారాయణ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని మీరు ఖచ్చితంగా ఒక పట్టుదల ఒకటి శాసనసభలో దీనిని మీరు లేవనెత్తి ఆ అంశాన్ని తీసుకెళ్ళి పాస్ చేయించే బాధ్యత మీ మీదనే ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు ఈ చర్చలకు తీసుకెళ్ళి మీరు దీన్ని అమలు చేసినట్లయితే భవిష్యత్తులో మీ కార్యాచరణ కూడా బాగుంటుందని మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వం వారి యొక్క స్వార్థ రాజకీయం కోసము కరీంనగర్ నుండి బలవంతంగా సిద్దిపేట జిల్లాలో ఈ బెజ్జంకి మండలాన్ని కలపడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బలి అవుతుంది. ఈ స్థానిక ఎలక్షన్ల ముందే ఈ బెజ్జంకి మండలాన్ని కరీంనగర్లో కలిపితే మీకు సరైన మెజారిటీ వస్తుంది, లేకపోతే చిత్తుగా ఓడిస్తాము. అలాగే ఈ కార్యాచరణ ఇక నుండి ఉధృతంగా చేస్తామని నేను డిమాండ్ చేస్తున్నాను.